ఫోకస్గా పెట్టడమే కాకుండా మరలా రాబోయే 5 సంవత్సరాలు వీటి మీద ఇంకా నేను పెద్ద దృష్టి పెడతాననే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకానికి ఇందాకే 1 గంట ముందు ఆయన తెలియజేసిన విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇది ఆయన కమిట్మెంట్. భారతదేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రం ఏ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఆ ఎన్నికలు అయిన తర్వాత ఆయా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ నాయకుడు కూడా 99% అమలు జరపలేదనే విషయం ఈ దేశంలో ఈ రాష్ట్రం ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు. దానికి భిన్నంగా గత 5 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా ఆ రోజు ఏదైతే చెప్పారో ఈ 5 సంవత్సరాలు వాటిని అమలు జరిపి కొత్త రికార్డుని నెలకొల్పి దేశ రాజకీయాల్లో ఈవేళ మళ్ళీ మేము ముందుకు వచ్చామనే విషయాన్ని మనం చేస్తున్నాం. అన్ని ఏదైతే అంశాలు ఆ రోజు చెప్పిన మాటలో ఏదైతే మైలుకి ఇస్తున్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు మోసం చేసి మీకు రుణమాఫీ చేస్తానని ఆయన మోసం చేశాడు. ఆ రుణమాఫీ చేయకుండా ఆయన చేతెత్తేశాడు. దాన్ని ఏ రోజైతే 2019 ఎన్నికలప్పుడు వాళ్ళు మా ఫ్యాన్ గుర్తు మీద ఓటేశారో ఆ రోజుకి ఏదైతే వాటికి బకాయిలు ఉన్నాయో ఈ అంతటినీ కూడా ఈ 4 సంవత్సరాలు దాన్ని వాళ్ళకి రీపే చేశామనే విషయాన్ని గర్వంగా మీ ముందు చెప్తున్నాం. గర్వంగా మీ ముందు చెప్తున్నాం. అంతేకాదు 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న ఎవరైతే ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి వాళ్ళకి చేతుగా ఉండడానికి ఏదైతే వాళ్ళకి ఇస్తానన్న 75,000 రూపాయలు 4 దఫాలుగా ఇస్తానన్నారు వాటిని 3 దఫాలుగా ఇచ్చాము. 4వ దఫా కూడా బటన్ నొక్కడం జరిగింది. అది ఎలక్షన్ కమిషన్ దగ్గర స్కూటీలో ఉంది. రేపు ఎల్లుండి వస్తే ఆ డబ్బును కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. 4 దఫాలుగా ఇచ్చిన కార్యక్రమం మళ్ళీ దాన్ని కొనసాగిస్తామనే విషయాన్ని కూడా మరి చెప్పడం అనేది చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ఆ విషయాన్ని కూడా అంతేకాదు ఏదైతే 0 వడ్డీని అప్పుడు ఆ ప్రభుత్వం ఇస్తానని చెప్పి మోసం చేసిందో చేయడం దాన్ని పకడ్బందీగా అమలు జరుపుతానని ఏదైతే మా నాయకుడు చెప్పాడో ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఏ ఒక్కటి కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా బకాయిలు లేకుండా వడ్డీని వారికి చెల్లించామనే విషయాన్ని గర్వంగా ఇవాళ ఇదే